మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సంచలన ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగలేనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ క్యాడర్ కు ఆయన లేఖ రాశారు. సాయుధ పోరాట విరమణపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి జగన్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే ఆయుధాలు వీడాలని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్న నిర్ణయం అంటూ తెలిపారు. మావోయిస్టు పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందన్నారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ మల్లోజు క్షమాపణలు చెప్పుకొచ్చారు. ఇక పార్టీ క్యాడర్ ను కాపాడుకుని అనవసర త్యాగాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మల్లోజులా పిలుపునిచ్చారు. ఇక మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు కూడా కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమే. ఇక తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అంటే టీకా లాంటిదని సూచించారు. వర్తమాన ఫ్యాసిస్టు పరిస్థితులతో మన లక్ష్యాన్ని నెరవేర్చలేం. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని క్యాడర్ కు మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. ఏదైతే మావోయిస్ట్ పార్టీకి రోజు రోజుకి ఏదో ఒక చోట ఎదురు దెబ్బ తగులుతున్నాయని చెప్పాలి. గత 4-5 నెలలుగా అయితే మావోయిస్ట్ పార్టీలో వందలాది మంది మావోయిస్టులు హతమవడంతో, అంతేకాకుండా మా ముఖ్య నాయకులు కూడా నంబాల కేశవరావుతో పాటు గత 2 వారం కింద జరిగినటువంటి ఎన్కౌంటర్ కూడా మృతి చెందడం మావోయిస్ట్ పార్టీకి అయితే తీరం నష్టం వాటిల్లని చెప్పాలి. ఆ సమయంలో తమ చర్చలకు సిద్ధమంటూ కూడా పలుమార్లు అయితే లేఖను విడుదల చేసినప్పటికీ కూడా కేంద్రం మాత్రం దీనికి అంగీకరించకుండా అయితే భూమికి నిర్వహిస్తున్న పరిస్థితి మరలా మావోయిస్టులను కోల్పోతున్న నేపథ్యంలో అయితే మావోయిస్టు పార్టీ గత నెల కూడా అంటే 25వ తారీఖు కూడా లేఖను విడుదల చేసింది. తాము శాంతి చర్చలకు సిద్ధమంటూ కూడా లేఖను విడుదల చేసింది. ఆయుధాలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. దేశ పరిస్థితులు ఇటు దృష్ట్యా ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన సేవంతులకు చేరాలని ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ కూడా ఇతర పోలీసు అధికారులు నిరంతరం చేస్తున్న అభ్యర్థులను తమ దృష్టిలో ఆయుధాలను వదిలి కోవాలని నిర్ణయించుకున్నామని, సాయుధ పోరాటాలకి తాత్కాలికంగా విరమిస్తూ ఈ అంశంపై పార్టీ చర్చతో 30 రోజుల పాటు కాల్పులు కొనసాగించకుండా ఉంటామంటూ కూడా ఒక తెలిపిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కేంద్రం ప్రతినిధులు చర్చకు సిద్ధంగా ఉండాలంటూ కూడా తెలిపారు. అయినప్పటికీ కూడా ఈ మావోయిస్టు పార్టీలు ఖచ్చితంగా లొంగిపోతే తప్ప మేము చర్చలకు సిద్ధంగా లేమంటూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మరలా ఈ యొక్క ఘటన తర్వాత అయితే మరలా ఈ రోజు మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి మల్లోజుల సంచలన ప్రకటన చేస్తూ కూడా ఒక పార్టీకి అయితే లేఖను విడుదల చేసిన పరిస్థితి అయితే మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. పార్టీ చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లనే మావోయిస్టు పార్టీకి తీవ్రంగా నష్టం చూడాల్సి వస్తుందంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఈ యొక్క ఘటనలు మనం ప్రధానంగా చూస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వందలాది మంది మావోయిస్టులు లొంగిపోవడంతో పాటు ఇటు ఎన్కౌంటర్ లో కూడా పెద్ద ఎత్తున మృతి చెందడంతో అంటే మావోయిస్టుకి తీరని నష్టం వాటిందని చెప్పాలి. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి. కానీ కేంద్రం మాత్రం మీరందరూ కూడా లొంగిపోవాలి, జనజీవన సేవంతులు కలవాలి అంటూ కూడా ఇటు హోంశాఖ మంత్రి తెలుపుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఆయుధాలను విడిచే విధంగా అయితే లేని పరిస్థితి అయితే మావోయిస్టులు అయితే లేని పరిస్థితి అయితే కనపడుతుంది అనుష. అయితే మరోపక్క తిరుపతిలో ఇప్పుడు ఏదైతే కూడా పూర్తిగా ప్రభుత్వం ఇలాంటి సూచనలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు సరైన సమయం కాదు, మళ్ళీ సమయం వచ్చినప్పుడు తీసుకోవాలంటే కూడా మళ్ళీ మావోయిస్టు ప్రపంచానికి మళ్ళీ వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా మల్లోజులది? మాలోజీ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఈ యొక్క ఘటనలు అంటే గత నెల కూడా ఆయన లేఖను విడుదల చేశారు. ఏంటంటే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కేంద్రం కూడా దీనికి సహకరించాలంటూ కూడా ఆయన ఒక లేఖను విడుదల చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ మావోయిస్ట్ పార్టీ అతనిపై చర్యలు తీసుకుంటూ అంటే నువ్వు ఒక మావోయిస్ట్ పార్టీకి ద్రోహిగా ఉన్నావు, ఈ యొక్క లేఖను విడుదల చేయడం వల్ల పార్టీకి చాలా నష్టం వాటిల్లంటూ కూడా ఆ లేఖను విడుదల చేశారు. ఆ లేఖను విడుదల చేసిన 15 రోజుల్లోనే ఈ యొక్క ఆయన సొంతంగా ఈ పార్టీని
వీడుతున్నట్లు కూడా జనజీవన్ కలుతున్నట్టు కూడా తెలిపిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక కేంద్ర కమిటీ ఎలాంటి అంటే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ఇంకా వేచి చూడాల్సి ఉంది. కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖను విడుదల చేస్తే తప్ప ఈ యొక్క ఆయన వెనుదిరిగి వెళ్తారా లేకపోతే జనజీవన్ కలుస్తారా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నదని చెప్పాలి అనుష. రైట్, థ్యాంక్ యూ తిరుపతిరావు.